ఓం నమ శివాయ. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం రోజు యొక్క దినఫలాల గురించి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం అక్రమ సంబంధాలు ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో ఎంజాయ్ చేసే విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి గురించి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా వీరు మొదలు పెడుతారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీరికి. అంటే ఈ వృషభ రాశి వారు చాలా పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారికి చాలా పట్టుదల ఎక్కువ. అంటే వీరు చాలా తెలివితేటలు గలవారు. వృషభ రాశి వారు చాలా నిదానంగా ఆచితూచి అడుగులు వేస్తారు. అంటే ఏదైనా సరే ఆలోచించి చేస్తారు. అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే వీరి జీవితంలో ఏవైనా సరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరు చాలా ఏమైనా సరే మంచిగా ఆలోచించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. కొన్ని సందర్భాలలో వీరి తొందరపాటుతనంతో వీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది వీరి యొక్క జీవితానికి అనేక రకాలైన సమస్యలను తెచ్చిపెడతా ఉంటాయి. అందుకని వీరు, ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు ఈరోజు దినఫలాల ప్రకారం అక్రమ సంబంధాలు వైపు ఆకర్షణీయులయ్యే ప్రమాదం పోల్చి ఉంటుంది. ఈ విషయంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఒక స్త్రీ ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈరోజు ఎంజాయ్మెంట్ కోసం మీరు ఈ యొక్క అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపారంటే, ఎంజాయ్ చేయడం వైపు మొగ్గు చూపారనుకో, భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి సమస్యలను అలాగే కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలి. ఎవరినైనా సరే ఈరోజు కొంచెం దూరం పెట్టడం చాలా మంచిది. వృషభ రాశి వారు అంటే పరాయి స్త్రీని కొంచెం, ఎవరైనా సరే మిమ్మల్ని మంచిగా పలకరించి ఏదైనా అడిగినట్లయితే ఎవరినైనా సరే మీరు కొంచెం దూరం పెట్టడం చాలా మంచిది. ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక పరంగా ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అలా గనక చేస్తే మీ యొక్క జీవితాన్ని మీ చేతిలో మీరు జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధంగా మీరు అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపకుండా మీరు ఏది మంచి ఏది చెడు అని అవగాహన చేసుకోండి. అలా ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితం సజావుగా సాగిపోతుంది. లేకపోతే మీరు ఎంత ఆలోచించినా తరువాత సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వారు అవుతారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుగానే చాలా జాగ్రత్త పడడం చాలా మంచిది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ జీవిత భాగస్వాములకు కానీ, ఎవరికైనా సరే మీకు చాలా మంచి జరుగుతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన. కాబట్టి మీరు ఇటువంటి పరిస్థితిని ఖచ్చితంగా అధిగమించాలి. దైవ నామస్మరణలో మీకు ఖచ్చితంగా వీలైనటువంటి సమయాన్ని గడపండి. లేకపోతే కనుక మీరు ఇటువంటి తప్పులు చేస్తే మీరు దానికి సంబంధించినటువంటి శిక్షను ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు ఆ విషయం తరపున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వీరికి ఆకర్షణ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మీరు ఖచ్చితంగా అధిగమించాలి.
అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి అడుగు పెట్టేటటువంటి ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు మీకు ఒక ఫ్రెండ్ లాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి ఈరోజు సమయం సక్రమంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ నేతలతో కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకుంటారు. రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఈరోజు వృషభరాశి వారి జీవితంలో రాజకీయ నాయకులకి కనిపిస్తున్నాయి. టెక్స్టైల్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఈరోజు చాలా మంచిగా నడుస్తుంది అని వారికి చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఒక మంచి అవకాశం వారి ముందుకి రాబోతుందని చెప్పుకోవాలి. విదేశీ యానానికి సంబంధించి ఈ యొక్క వృషభరాశి వారికి ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలను ఈరోజు వృషభరాశి వారు చూడబోతున్నారు. అయితే ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాల కోసం శివుణ్ణి ఆరాధించడం, శివుణ్ణి పూజించడం లాంటి విషయాలు చాలా మంచిగా వారికి శుభప్రదాన్ని ఇస్తాయి. అందుకని శివారాధన తప్పనిసరిగా చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.